సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సెలెక్టివ్గా కొంతమంది లీడర్స్ని టార్గెట్ చేసి అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? మన పేరుని కానీ ఇవాళ వంశీ, ఇటీవల కొంతమంది అరెస్ట్, నంది సురేష్, ఇట్లా దాన్ని ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం కూలిపోతా ఉంది అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ప్రతి కేసు ఇల్లీగల్ కేసే. ప్రతి కేసులోనూ కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరిస్తూ ఉన్నాడు అని చెప్పి వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. అసలు బెదిరించేది ఎవరిని బెదిరిస్తూ ఉన్నారు? ప్రతి విషయంలోనూ వీళ్ళే. పారిశ్రామికవేత్తలను వదలడం లేదు, రాజకీయ నాయకులను వదిలిపెట్టడం లేదు. ప్రతి ఒక్కరిని కూడా వీళ్ళే బెదిరిస్తూ ఉన్నారు, అవతలోడు బెదిరించినాడు అని చెప్పి మళ్ళీ ఎదురు కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ ఊరికే పోవు, ఇవన్నీ కూడా మళ్ళీ వీళ్ళకి చుట్టుకుంటాయి. చుట్టుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి అతి దారుణంగా తయారవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు, లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకనే కొడాలి నాని చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. ఆయన కొడుకు ఆ సామాజిక వర్గంలో వాళ్ళు మాత్రమే లీడర్లు. వాళ్ళకి ఎవరైనా పొరపాటున వాళ్ళకు అనుకూలంగా లేకపోతే సామాజిక వర్గం నుంచి వాళ్ళని వెలేయడము. ఇది చంద్రబాబు నాయుడు గారు, రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, TV5 వీళ్ళు ముగ్గురు. నిజంగా ఇది ఒక మాఫియా రాజ్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం, చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి ఓట్లు వేయించడం కోసం